పర్స్యూట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి పర్స్యూట్ ఎవరికి ఉంటుంది అంటే అబ్బాయి రిలీజన్ పాలిటిక్స్ ఇవన్నీ తలనొప్పులు మనకెందుకు, లైఫ్ ఇస్ షార్ట్, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, కమ్ లెట్స్ వాచ్ ఎ మూవీ, లేకపోతే మనం క్లబ్స్కి వెళ్దాం, అక్కడ వెళ్దాం, ఇక్కడ వెళ్దాం. సో ఓకే ఫైన్, యూ వాచ్ ఎంటర్టైన్మెంట్లో ఇప్పుడు ఎలా చూస్తున్నాం, ఏమేమి చూస్తున్నాం, సెక్షువల్ కంటెంట్ ఈస్ గెటింగ్ నార్మలైజ్డ్. అంటే ఏదైతే భార్యాభర్తకు మధ్యలో జరుగుతుందో అది ఎవరి మధ్యలో అయినా జరగచ్చు అని అంటే పెళ్లి కాకపోయినా జరగచ్చు, చిన్నపిల్లల మధ్యలో కూడా జరగచ్చు. అది కాకుండా ఇప్పుడు అంటే ఎనీ జెండర్ మధ్యలో జరగచ్చు. దేవుడు చేసింది రెండే జెండర్స్ని, మ్యాన్ అండ్ ఉమెన్, మేల్ అండ్ ఫీమేల్. ఈ మధ్యలో తేడా వాళ్ళని ఎవరిని చేయలేదు దేవుడు. న్యూటర్స్ చాలా రేర్గా పుడతాడు, ఓన్లీ 2% ఇన్ ది ఎంటైర్ వరల్డ్స్ పాపులేషన్. అయితే మరి న్యూటన్స్ అనేవాళ్ళు లేకుండా ఏమవుతున్నారు, ట్రాన్స్జెండర్స్ తయారవుతున్నారు. వాళ్ళే మ్యాన్ కైండ్, దోస్ హు డిఫైల్ దెమ్సెల్వ్స్ విత్ మ్యాన్ కైండ్ అని ఉంది. అంటే ఇప్పుడు ఆడ మగ అనే వాళ్ళు కాకుండా మగవాళ్ళు ఆడవాళ్ళు లేకపోతే ఈ ట్రాన్స్జెండర్స్, మరి వీళ్ళంతా వచ్చినప్పుడు దే ఆర్ కాల్డ్ మ్యాన్ కైండ్. ఇప్పుడు ఏలియన్స్ ఎవరు అని అంటే ఫాల్టీ ఎక్స్పెరిమెంటల్ బై ప్రోడక్ట్స్ కావచ్చు కదా. ఎన్నో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ యొక్క ఫాల్టీ ప్రోడక్ట్స్ కావచ్చు కదా ఏలియన్స్ అయినా ఎవరైనా. సో దీస్ ఆర్ ఆల్ మ్యాన్ కైండ్. అండ్ ఇలాంటి వాటిల్లో వాళ్ళ మధ్య జరిగేటటువంటి ప్రక్రియలన్నీ కూడా, అది కూడా లైంగికపరమైనటువంటివి, ఇవన్నీ చాలా నార్మల్ అని ప్రొజెక్షన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏది మంచి, ఏది చెడ్డ, ఏది కరెక్ట్, ఏది కాదు, ఇదంతా నార్మల్ ఏమో అని అనుకుని మనుషులు సెటిల్ అయిపోతూ ఉన్నారు. బికాజ్ అగైన్ సోషల్ వాల్యూస్ లేదా గాడ్లీ వాల్యూస్ అనేటివి క్రాష్ డౌన్ అయిపోతూ ఉన్నాయి. నార్మలైజింగ్ వైలెన్స్. సెకండ్ థింగ్, వైలెన్స్ని నార్మలైజ్ ఎట్లా చేస్తూ ఉన్నారు అంటే తలకాయ కోసేసినా కూడా అది వితౌట్ బ్లరింగ్ అలాగే చూపిస్తూ ఉంటే మరి అక్కడ ఆ హీరోని చూసి చప్పట్లు కొట్టాలా, లేదా ఇదే ఇంత భయంకరంగా చూపిస్తూ ఉన్నారు, అసలు ఇది ఈ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నారు అని అంటే దానికి అన్నిటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐయా ఎఫెక్టా, లేకపోతే ఇదేమైనా కంప్యూటరైజ్డ్ గ్రాఫిక్సా, లేకపోతే ఇది రియల్గా హారిఫిక్కా, నథింగ్. అంటే నో ఐడియా, నో క్లూ కదా. అలాంటి ఎఫెక్ట్ అంటే హౌ డిడ్ యూ ఈవెన్ క్రియేట్ దిస్ ఎఫెక్ట్, లేదంటే ఇంకేదైనా డార్క్ రిచువలా అది, విచ్ ఇస్ అంటే ఒక మూవీలో ఒక పార్ట్ చేసేసినటువంటి రిచువలా. అట్లా కూడా మూవీస్ తీస్తూ ఉన్నారంట కదా. సో ఏది రియల్ ఏది కాదు అనేసేటటువంటి పరిస్థితి తెలియదు. సో అందరినీ ఒక కామెడీలోకి చేసే లోపల అంటే ఇది కామెడీ అని నవ్వాలా, వైలెన్స్ అని భయపడాలా, లేకపోతే అచీవ్మెంట్ అంటే హీరో చేసిన అచీవ్మెంట్ అని చప్పట్లు కొట్టాలా. అక్కడ ఈజీ గెట్ అవే ఏముంటుంది, కామెడీ. సరే కామెడీ కదా అని నవ్వి లైట్ తీసేసుకోవడం. అంటే అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఒక హారిఫిక్ వైలెన్స్ అనేది పీపుల్ ఆర్ గెటింగ్ యూస్ టు ఇట్ యాజ్ నార్మల్. దానివల్ల ప్రమాదం ఏంటంటే పక్కనోడికి ఏదైనా నొప్పి జరిగి పక్కనోడు చిన్న దెబ్బ తగిలినా కూడా వాడు అల్లాడిపోతుంటే మనసు చలించాలి. అది మానవత్వం. ఆ మానవత్వం లేకుండా అయిపోతూ ఉన్నారు మనుషులు. 2016 నుంచి క్రిస్టియన్ పర్సిక్యూషన్స్ జరుగుతూ ఉంటే వాళ్ళని రకరకాలుగా చంపి రకరకాలుగా టార్చర్ పెట్టి వీడియోస్ సర్క్యులేట్ చేస్తూ ఉన్నటువంటి సమయం అది. సోషల్ మీడియా ద్వారా లైవ్గా కాల్చి చంపడం కానీ, అంటే కాల్చడం అంటే పెట్రోల్ పోసి చంపడం కానీ, లేదనంటే మరి బీహెడ్ చేయడం కానీ, లేకపోతే గొంతు కోసేసి అలాగే పెట్టడం కానీ, రకరకాల అసలు భయంకరమైనటువంటి, ఇంక చెప్తే ఇక్కడ మనకు నిద్ర కూడా పట్టదు అట్లాంటి భయంకరమైనటువంటి విషయాలు. అంటే ఇవన్నీ డిస్టర్బింగ్గా ఉంటాయి. ఏంటంటే ఒక మనిషి నొప్పితో అల్లాడినప్పుడు కింద పడిన అయ్యయ్యో అంటే మనకి చలించేటటువంటి హృదయం అనేది ఉంటుంది. అది మానవత్వం అంటారు. ఆ మానవత్వం కాంప్రమైజ్ అయిపోయింది కదా ఇప్పుడు. వైలెన్స్ చూసి ఏమైపోతుంది అని అంటే మనుషులకి ఈజీ గెట్ అవే, ఏదో నవ్వుకొని అవన్నీ మర్చిపోవడం అట్లాంటిది ఉంటుంది. పక్కనోడు నిజంగా హర్ట్ అయినా కూడా మనకెందుకు అనేటటువంటి పరిస్థితికి వచ్చేసినారు మనుషులు. ద ఎఫెక్ట్ ఆన్ ద మైండ్. సో ఒక పక్క సెక్షువల్ థింగ్స్ అనేది ఏది కరెక్ట్ ఏది తప్పు అనే డిజర్నింగ్ లేదు. ఇంకో పక్క వైలెన్స్లో కూడా అంటే ఇంకేదైనా వైలెంట్ థింగ్ చూసినప్పుడు అరే దాని గురించి మనం బాధపడి ఏం చేస్తాం కాదు, దాని గురించి మనకు బాధ కలిగినప్పుడు దేవుని దగ్గర మొర పెడతాం, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాము. అట్లాంటి పరిస్థితి ఉందా? లేకపోతే అవి ఈవెన్ గెట్టింగ్ అవే చూన్నట్టు సరేలే ఇదంతా నార్మల్ అని అట్లా అయిపోతున్నామా? అలా అయిపోయే ప్రమాదకరమైన పరిస్థితిలో ఇప్పుడు హ్యుమానిటీ అనేది కాంప్రమైజ్ స్టేట్లో ఉందన్నమాట సంగతి. ఇక నార్మలైజింగ్ అకల్ట్ లాంగ్వేజ్. ఏవేవైతే ఈ అకల్ట్ డార్క్ ప్రాక్టీసెస్లో కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలని వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కార్టూన్స్లో కానీ గేమ్స్లో కానీ ఇంట్రడ్యూస్ చేసినారు. ఇప్పుడు ఈ కార్టూన్స్లో గేమ్స్లో వాడుతుండేటటువంటి ఈ పదాలు అకల్ట్ మీనింగ్ వేరే ఉంటుంది, వీళ్ళు ఇక్కడ వాడే పదాలు వేరే ఉంటాయి సినిమాలలో కానీ కార్టూన్స్లో కానీ ఏదైనా. ఇప్పుడు రిడీమర్ అంటే రక్షకుడు దేవుడు. ఇప్పుడు ఆ రిడీమర్ని మ్యాట్రిక్స్లో వాడే లోపల రిడీమర్కి అసలైన పదం అనేది అసలైన అర్థం అనేది లేకుండా పోయింది కదా. అంటే దానికి దేనికి ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది.
మనుషులకి. ఆ విధంగా కార్టూన్‌లో కూడా చాలా అకల్ట్ అంటే రిడీమర్ అనేది అకల్ట్ పదం కాదు. రిడీమర్ అనేది దైవికమైన పదం. సో, దైవికమైన పదాన్ని ఎలాగైతే ఒక డిస్ట్రాక్షన్ చేసినారో అదే విధంగా మరి జయన్ అంటే ఒక హోలీ మౌంటైన్ ఆఫ్ గాడ్ దాన్ని కూడా తీసుకొని మ్యాట్రిక్స్‌లో ఇంకేదో వాడితే అక్కడ చేసేవన్నీ దౌర్భాగ్యమైన పనులు. అండ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఈవెన్? మోకరీ ఆఫ్ క్రిస్టియానిటీ, మోకరీ ఆఫ్ గాడ్స్ ప్లాన్, మోకరీ ఆఫ్ గాడ్స్ లా. అది అక్కడ జరిగింది. అండ్ పీపుల్ చూస్తా ఉన్నారు అట్లాంటి సినిమాలన్నీ. సో, అసలైన పదాలు ఏంటి తెలుసా? తెలీదు. సో, ఈ యంగర్ జనరేషన్‌కంతా గూడా ఏమైతుంది, ఈ ఒరిజినల్ పదాలు తెలీదు. ఇవన్నీ బైబిల్ పదాలు, ఇవన్నీ దేవునికి సంబంధించినవి అనే డిజర్నింగ్ అనేది లేకుండా పోవడం ఒక ఎత్తైతే, ఇంకొకటి అకల్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది గేముల్లో గానీ, కార్టూన్‌లలో గానీ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల అవి అకల్ట్ పదాలు వాడకూడనివి, లేకపోతే ఆ పదాల్లో ఇలాంటి రిచువలిస్టిక్ థింగ్స్ అనేటివి ఉన్నాయా అని వీళ్ళకి నాలెడ్జ్ లేదు. ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, అది గేమ్‌లో ఉంది. గేమ్‌లో ఇట్స్ ఎ పార్ట్. దానికి అర్థం ఇది అనంటే, కాదు కాదు దాని అర్థం అది కాదు. దానికి అర్థం ఇది. అంటే దేర్ ఆర్ 2 మీనింగ్స్ ఫర్ ద సేమ్ వర్డ్. అట్లాంటి ఇంట్రొడక్షన్స్ అనేటివి అయిపోయే లోపల మనుషులకి అగైన్ ఒక కన్‌ఫ్యూజన్. ఏది ఏ పదము, ఏది కరెక్ట్, ఏది కాదు అనేటటువంటి డిజర్నింగ్ లేకపోవడము. యూజ్ ఆఫ్ ఫర్బిడెన్ వర్డ్స్ అవి ఏంటి అనంటే, నార్మలైజింగ్ వర్డ్స్ లైక్ హెల్, మై బ్యాడ్, నా కర్మ, జీస్, గాడ్, హోలీ ఇవన్నీ కూడా దేవుడికి మరి సంబంధించినటువంటి విషయాలు. నా కర్మ, మై బ్యాడ్ ఎందుకు అనొద్దు అనంటే, దేవుని కృప కదా మనకు కావాల్సింది. మన కర్మ ఎందుకు మనకు తగలాలా? దేవుని కృప ఉంటే చాలు అని అనుకోవాలి. అందుకనే నా కర్మ అనొద్దంటారు, మై బ్యాడ్ అని అనొద్దంటారు. కానీ ఇవాళ రేపు ట్రెండీ వర్డ్ హెల్ అని వాడొద్దు. హోలీ అనే పదాన్ని మిస్యూజ్ చేయొద్దు. కానీ ఇవన్నీ ఏం చేస్తున్నారు? దేవా, మై గాడ్ అని అనొద్దనంటే జీసస్, అది కాకుండా జీస్ స్టైల్‌గా జీస్ ఇవన్నీ. సో, ఇవన్నీ కూడా కొంచెము మోడర్న్‌గా, ఫ్యాషనబుల్‌గా, ట్రెండీ వర్డ్స్ లాగా ఇంకా ఎఫ్ వర్డ్స్, బి వర్డ్స్, ఏ టు జెడ్ మాట్లాడినా ఏమీ కాదు. సో, మూతి పగలగొట్టే రోజు వచ్చినప్పుడు దేవుడు మూతి పగలగొడతాడు అంతే. అయితే మనం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ఆల్ ద ఫర్బిడెన్ థింగ్స్. అండ్ దేవుడు మూతి పగలగొట్టేదానికంటే ముందు ఇంకొక వాక్యం ఉంది. ఏంటి అనంటే, నాలుకలో జీవ మరణములు ఉండును అని. అంటే ద టంగ్ హోల్డ్స్ ద పవర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. మనం మాటలాడే మాటల వల్లనే మనకు చాలా జరుగుతూ ఉంటాయంట. ఈ థర్డ్ థింగ్ పర్స్యూట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉండేసరికి ఏమవుతుంది అనంటే, హ్యుమానిటీ ఈజ్ గెటింగ్ డిఫైల్డ్ విత్ ఇన్వాలిడ్ అండ్ వెయిన్ ఐడియాస్. ఏదైతే గాడ్లీ స్టాండర్డ్ ఉందో దాన్ని క్రాష్ డౌన్ చేసి మరి వరల్డ్లీ స్టాండర్డ్ ఏది తప్పు ఏది కరెక్టో తెలియనటువంటి పరిస్థితుల్లో మరి మాటలతో కూడా సైతం యూజ్ ఆఫ్ అకల్ట్ లాంగ్వేజ్ తో సైతం హ్యుమానిటీ ఈజ్ గెటింగ్ డిఫైల్డ్.